నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది. 4 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా ప్రజలు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. దిత్వా అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఈ యొక్క వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లలో కూడా నీళ్లు చేరుకొని ఆ యొక్క ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో పడుతున్నటువంటి వర్షాలకి నెల్లూరు నగరంలో ప్రధానమైనటువంటి మాగంట్ లేఅవుట్, విఆర్సి, ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిలకి భారీగా వర్షం నీరు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాగంట్ లేఅవుట్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఏ విధంగా మనం చూడొచ్చు, విజువల్స్లో ఒకసారి గమనిస్తే పక్కనే ఉన్నటువంటి గోడను పట్టుకొని ఆ గోడ సహాయంతో పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ దారి లేకపోవడంతో అవతలకి వెళ్ళేటువంటి వారు పైన ఉన్నటువంటి ఆ యొక్క రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో దానిని క్రాస్ చేసి అవతలకి వెళ్తూ ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క విజువల్స్ కూడా మనం గమనించవచ్చు, ఆ యొక్క రైలు పట్టాలు దాటేది. అదేవిధంగా ఇలాంటి అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయి, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 3 అండర్ పాస్ల వద్ద ఈ యొక్క వరద నీరు మనం చూస్తున్నటువంటి చెరువుని తలపించే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క వరద నీరు ఈ అండర్ పాస్లో నెల్లూరు నగర ప్రజలైతే నానా అవస్థలైతే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు దాంతోపాటుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి భారీగా పడినటువంటి వర్షాలతో భారీగా ఆ యొక్క కాలువల్లోకి ఆ యొక్క డ్రైనేజీల్లోకి వాటర్ చేరిపోవడంతో ఆ యొక్క నీళ్లు పోక రోడ్ల మైకి రావడంతో ప్రయాణించేటువంటి వారు కావచ్చు, అదేవిధంగా కాలినడకన నడిచి వెళ్ళేటువంటి వారు కూడా ఆ యొక్క నీళ్ళల్లో నడవాలంటే భయపడిపోతూ ఉన్నారు. అదేవిధంగా చాలా చోట్ల ఆ యొక్క డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నటువంటి క్రమంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వైఎస్ఆర్ నగరు, చంద్రబాబు నగరు, జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరం, తలపగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల నీరు భారీగా చేరుకోవడంతో ఆ యొక్క ప్రాంతవాసులు అయితే నానా అవస్థలు అయితే పడుతూ ఉన్నారు. అయితే వారిని మటుకు సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నంలో అయితే ఇటు అధికారులు ఉన్నారు. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకి గూడూరు పంబలేరు వాగు, చిలకూరు ఉప్పుటూరు వాగు పొంగి పొరలుతున్నటువంటి నేపథ్యంలో గూడూరుకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆ యొక్క గూడూరుకి నుంచి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో ఆ యొక్క గూడూరు చుట్టూ కూడా రాకపోకలకు అంతరాయం జరిగింది. మరోవైపు ఆత్మకూరు నియోజకవర్గంలోని పెరుమలపాడు, అదేవిధంగా వేవర్స్ కాలనీ, పలు ప్రాంతాల్లో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా హైవే పైన భారీగా వరద నీరు చేరుతున్నటువంటి క్రమంలో అంటే ఎడతెరిపి లేకున్నటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క నీరు కూడా హైవే మీద చేరి రాకపోకలకి అంతరాయం ఏర్పడుతోంది. గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు భారీగా నెల్లూరు జిల్లాలో కొన్ని హెక్టార్లలో ఈ యొక్క వరి నారులు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేసి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు అధికారులు అప్రమత్తంగా ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మునిగినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారిని అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. జనాసంద్రం అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. రోజు కూలి చేసుకునేటువంటి వారు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఆ పనులకు పాలేక ఆ యొక్క కుటుంబం కూడా గడిచేటువంటి పరిస్థితి లేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇటు మొత్తం మీద రేపుడు దాకా ఈ యొక్క వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇటు ఏవైతే అధికారులు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ యొక్క దిత్వా అల్పపీడన ఎఫెక్ట్ ప్రభావం నుంచి ప్రజలంతా కూడా బయటపడాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.